రైతులు చెప్తే వింటారేమే. నువ్వు కాకపోతే మీ తాత చదువుకుంటారు. 40 మనకొచ్చినావా 7 అగసట్లు పడతాను చూడు. పొద్దున్నింటే. నమస్కారం అండి, ఇది మనది జిఎం న్యాచురల్ విలేజ్. ఇప్పుడు మన మంగళ సంతలో చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే మనకు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి మనకు కొంచెం అది ఛానల్ అనేది 1-2 వీక్స్ అనేది స్ట్రైక్ అనేది అయితే పడింది. ఎందుకో బై మిస్టేక్ మనకు తెలియదు, అందుకోసం అయితే వీడియో లేట్ అయింది. మన ఇంకో ఛానల్ కానీ ఉంది, అంగళ్ళు రైతుబడి అని చెప్పేసి. ఆ ఛానల్లో అయితే కోళ్ల సంతలు ప్రతి ఒక్కటి అయితే పెట్టినాము. ఇప్పుడు అంగళ్ళ సంతలో ఇది ఇప్పుడు ఏమేమి రేట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి మటన్ పర్పస్ కానీ మన బ్రదర్స్ అనేది అయితే అడుగుతున్నారు నన్ను ఎక్కువ. మటన్ పర్పస్ ప్లస్ మేకలు గొడ్లు ప్రతి ఒక్కటి ఈరోజు కవర్ చేద్దాం. ప్రతి ఒక్కటి కవర్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడెక్కడ చూస్తుండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి మనకు మీకే అనుకూలం అయిపోవాలి. ఆ విధంగా అనేది మనం ప్రతి ఒక్కటి మీకు సంతలోకి పోయి నీట్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఇలాగనే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది వీడియో. దీని రేట్లు ఎట్లా ఏమి అనేది మీకు కానీ ఒక అవగాహన అనేది పూర్తిగా అనేది వస్తుంది. ఇప్పుడు తీసుకున్నారన్నా ఎంత మాత్రం బండి అయినా? ఎంత? 25,000 బండి అయ్యా. ఏ ఊరు నుంచి వచ్చినారా? చేలూరు నుంచి వచ్చినారా? చూడండి, జత 25,000 అయితే బండి ఇవి. మేపేదానికేనంట అంతా 2-3 పిల్లలు ఇనే జాతిని తెచ్చినారా? మంచి సెలెక్షన్ చేసినారు. చూడండి, అంగళ్ళకి వచ్చిన దానికి లాభమేనా? పర్వాలేదా? బాగానే ఉన్నాయా? జీవాలు అగ్గవే. ఇది చూడు, ఎడమ అంతా బలి భావనలో. ఇది ఒక్కట చూడండి, అంగళ్ళలో చిన్న చిన్న ఫార్మింగ్ పిల్లలు కానీ ఎంత బాగా వచ్చినాయో. అన్నోళ్ళది ఇవంతా ఇంకా రకరకాలుగా వచ్చినాయి. ఇవన్నీ నేను మీకు మొత్తం రేట్లు అయితే తెలుసుకుందాము. ఇవన్నీ తీసి బట్టాగారం బట్టి చేస్తాను. ఎవరు వీడియోలు మీకు సేలింగ్ చేయిస్తాము. పిన్నమ్మని పుట్టిస్తున్నారు పల్లెల్లో. చూడండి, అమ్మని దిగి పిన్నమ్మని పుట్టిస్తున్నారు. ఈ పిల్ల ఇంత ఆ పిల్ల ఇంత ఆడిచ్చేవాడు కూడా ఏనేక ఆడి బాగా టమాటకాయలు మండీలు కదా. ఏది కాదు ఇవి అవునులే, యూట్యూబ్ లో ఎన్నెన్నో చూసి రేట్లు వచ్చేసి తక్కువ తక్కువ కాదా. పైన వాడు జీవాల కాడికి పోతే పల్లెల్లో ఆ జీవం ఇంత అమ్ముతుంది, ఆ జీవం అంత అమ్ముతుంది. ఇది గుబ్బు పట్టి చేస్తున్నారు మీరు. రైతులు వచ్చేసి ఈ విషయం చాలా గమనించుకోవాలా. యూట్యూబ్ ఛానల్ చూసి మాది ఇంతే రేటు మాది అంతే రేటు అంటే వీళ్ళకు ఎక్స్పర్ట్ ఛార్జెస్ చాలా ఉంటాయి. మీరు దాన్ని గమనించుకోవాలా. వీళ్ళకు ఆటి నుంచి ఎత్తుకొని బీజుడు మీ పల్లిలో నుంచి పల్లిలోనే అమ్మేది ఉండదు. వీళ్ళకు కొంచెం రీజనబుల్ గా అనేది వల్ల వీడియోలు చూసి 24,000 అంటే 24,000 కానీ మీరు కూర్చోకూడదు. ఎందుకంటే రైతులకు చాలా ఇది ఇంకా గొర్రెలతో సంబంధం లేదు. రైతులు వచ్చేసి దీన్ని బాగా గమనించుకోవాలా. ఇప్పుడు చూడండి, వాడిని ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనకు రేటు చెప్పేదానికి కానీ ప్రతి ఒక్కదానికి. మీరు కానీ పల్లెల్లో రేటు ఇంత అని చెప్పేసి ఒకటే రేటు మీద ఉండనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వీటికొచ్చి అవి గొర్రెలు మీరు ఇచ్చిన రేటువి పొట్టేన్లు కానీ అవి సేల్ కాక ఎంత ఇబ్బంది పడతారో అనేది మనకు తెలుసు. నేను ఆల్రెడీ లైవ్ లో చూసినాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు రేట్లు చెప్పేదానికి కానీ అవుతున్నాడు. ఆడ ఆయన కొనుక్కొని ఆయన ఎంతో 500-1000 లాభం వస్తేనే కదా మీ దగ్గర అక్కడ తీసుకొని ఇది చేయడానికి. మీరే ఆడ డైరెక్ట్ గా రేట్లో మీది ఇంత రేటు అది ఇంత రేటు ఇది 30,000 పోతుంది అని డైరెక్ట్ గా చెప్తున్నారంట. లేదు, మీరు కానీ ఎక్స్పోర్ట్లు ఆలోచించాలా. వాళ్ళ లాభాలను కానీ ఆలోచిస్తే మీ దగ్గరకు వచ్చి కొనేదానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇక్కడ కానీ వ్యాపారాలు బాగుంటాయి, ప్రతి ఒక్కదాన వ్యాపారాలు బాగుంటాయి. మెయిన్ ఎక్స్పోర్ట్ ని ప్లస్ వాళ్ళ లాభాన్ని కానీ కొంచెం వాళ్ళు చేసిన పడే కష్టానికి కానీ మీరు ప్రతిఫలం అనేది ఇచ్చే విధంగా కొంచెం రేట్లు చెప్పండి. ఓకే, ఇంకా మనం రేట్లు తెలుసుకుందాం. గొర్రెలు కనిపించాలా చూడండి, ఇక్కడ రేటు అయితే జరుగుతుంది 14,800 అయితే అన్న చెప్తున్నాడు. ఇంకా నేను పూర్తి వివరాలు వీడియోను నేను ఇంకా చెప్తాను అన్న అనేది తెలుసుకుందాము.
నన్ను వద్దుపా నా మీద ఈ గొర్రెల మీద రాదు నేను ఒకవేళ వస్తే అట్లా మనము ఈ బ్యాచ్ యొక్క వివరాలు అయితే మనం తెలుసుకుందాము. అన్నని అయితే అడుగుదాము. 14,700 చెప్తాడు. ఏ ఊరు నుంచి ఏమి ఒకవేళ అవన్నీ చెప్తాను. ఏం నా ఇన్ని నిదానాల్లో మేక ఉండదు అది పట్టుకేసినాం అమ్మేదానికి. దాన్ని ఏ ఊరు నుంచి వచ్చినారు? వెలిగిల్లు నుంచి. బెంగళూరు నుంచి. వెలిగిల్లు నుంచి వచ్చినాడు. వెలిగిల్లు ప్రాజెక్ట్ ఎంత చెప్తాడు నా జత? అయ్యా 14,800. ఒక పొట్టేలు పెద్దగా ఉండాది, ఒకటి చిన్నగా ఉండాది. మొత్తం కట్టే 14,800. 7,350 రూపాయలు పిల్ల. మంచి సైజులు అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ గా అయితే ప్రైస్ అయితే నాకు అర్థమైతుంది. ఇక్కడ చూడండి ఒక పొట్టేల సైజు ఇది 7,000 అంటే చూడండి. ఇది ఎంత బాగుందో ఇది కానీ చూడండి. దీనిలో ఆల్మోస్ట్ అలా అర్థము పెద్ద సైజులు ఉన్నాయి, అర్థం చిన్న సైజులు ఉన్నాయి. కానీ జత మీద 14,700 చెప్తున్నారంట. అంటే 7,300 చెప్తాండారు. ఇది చూడండి, ఇది మార్కెట్ రేట్. ఇది చూడండి కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి. ఇవంతా కొన్ని ఉన్నాయి అట్లా ఈ విధంగా ఉన్నాయి ప్రైస్. నా తెలుగు వస్తుందా? అర్థమన్నా అవుతుందా నేను చెప్పేది? మీ మన తమిళనాడు కల్లా చూసే వాళ్ళ కోసం కానీ నేను అన్నతో మాట్లాడుతున్నాను. అంగళ్ళకి వచ్చి ఎంత బాగా మనకు గొర్రెలు మటన్ పర్పస్ కోసం అయితే వీళ్ళు తీసుకుంటారు. మటన్ పర్పసే కదా మీరు తీసుకునేది? మటన్ పర్పస్ మన తమిళనాడు వాళ్ళ కోసం మీరు చెప్పండి. ఈ అంగళ్ళ సంత గురించి చెప్పండి. రేటే కాదు, ఇది ఏం రీజనబుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? பரவாயில்ல ஆடு எல்லாம் வாங்கலாம், நல்லா செய்யலாம். வந்து ஆடு வாங்கலாம், பண்ணலாம். ఏ ఊరు? வேலூர். వేలూరు నుంచి వేలూరు, తమిళనాడు వేలూరు. ఇది గాడి ఒకటేనా ఇంకా గాడీలు ఉన్నాయా? गाड़ी 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 कितना लिया बकरा? एक 100 लिया हूँ. एक गाड़ी, अब एक गाड़ी 100 लिया हूँ. रेट प्राइस? पैसा को जोड़ा को 12,000. तमिल बंड वेले वेना यूट्यूब తమిళ్లో పేసలామా? తెలుగులో అడుగుతాను. ఏం పేరు? అత్తావుల్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా? కాంచీపురతులందు వస్తాను. ఈ సందేకి అంగుల సందేకి. అవును. ఆమా. తెలుసా మీకు ఇది ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? వారం వస్తాను. ప్రతి వారం వస్తారా? వారం వస్తాను. मैं आता 10 साल से आता. 10 साल से आता है. 10 साल से आता. हर एक टाइम कौन सा भी ले लेके जाने? कौन सा भी नहीं, अच्छे बकरे लेते, तौले बकरे लेते, कितना भी लेते. मोल कम रिया जायद लेते हैं, मोल जायद रिया कम लेते. इतना करने का नहीं, ఫిక్స్డ్ नहीं. మన తమిళ మన మీ సైడ్ 30 వస్తాను, 40 వస్తాను, 50 వస్తాను. తమిళ్లో చెప్పండి. మటన్ ఏం రేట్ ఉంది? అది ఇక్కడ ప్రైస్ బాగుందా లేదా అని తమిళ్లో చెప్పండి. మటన్ బాగుండది, ఆ జీవాలు బాగుండా మటన్ బాగుండదు. ఆమా, జీవాలు బాగుండదు, మటన్ బాగుండదు. జీవాలు బాగలేదంటే మటన్ బాగలేదు. తమిళ్లో చెప్పండి మన సబ్స్క్రైబర్ల కోసం. వీడియో చూసే ஆடு நல்லா இருந்தா கறி நல்லா இருக்கும், ஆடு நல்லா இல்லைன்னா கறி நல்லா இருக்காது. நாங்க பார்த்து வாங்குறோம், நல்ல ஆடா வாங்குறோம். இவ்வளவு துளு வந்து நாங்க நல்ல ஆடா வாங்குறோம். ఎంత రేట్ లో తీసుకుంటారు అది కానీ తమిళ్లోనే చెప్పండి. அங்க காஞ்சியத்துல 800 ரூபாய் விற்கிறோம், இங்க 750 ரூபாய் அடக்கம், 700 ரூபாய் அடக்கம் ஆகுது. அவ்வளவுதான். డైలీ ఎల్లం కట్టారు. ప్రతి వీక్లీ వన్ డే. ఎన్ని పొట్టేలు? ఎన్ని జీవాలు? 35 మొత్తం తీసుకుంటారు అన్ని. వీక్లీ 2 days. సేలింగ్ సండే, థర్స్డే. సేలింగ్ చేస్తారా? సేలింగ్ మీకే కటింగ్ పర్పస్. అక్కడ మటన్ రేట్ ఎంతనా? 800. ఓకే. చూడండి తమిళనాడు నుంచి వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాంటి గొర్రెలు ఇవన్నీ తీసుకొని పోతారు. 800 రూపీస్ తో వీళ్ళు అది కటింగ్ పర్పస్ అయితే తీసుకుంటారంట. చూడండి 100 గొర్రెలు అయితే తీసుకున్నారంట. గొర్రెలు మేకలు అయితే తీసుకుంటారు. పైన కానీ చూపించండి. చూడు 2 స్టేజ్లలో అన్నోళ్ళు అయితే తీసుకున్నారు.
ప్రతి వీక్ వస్తారు తీసుకుంటారు అన్నోళ్ళు. ఇదైతే చూడండి, ఇది తమిళనాడు అంటే ఇది మంచి రీజన్ ఉంటుంది, అక్కడ బాగా సెల్లింగ్ ఉంటుంది. ఇది విషయం. అన్నోళ్ళు బాగా అయితే మీట్ పర్పస్ కోసం అయితే వస్తారు. గాలివుడు కదిరి కొంచెం ఫీజ్ చెయ్యి, నేను వేలూరు తమిళనాడు அங்கலு கதிரி காலியோடு ஆடு வாங்குறோம். நம்ம ஆடு வாங்கிட்டு வரோம். பரவாயில்ல ரேட்டு ரேட்லாம் கம்மியாக இருக்கு ரேட்லாம். அங்கேருந்து வர வரோம், தமிழ்நாடுலேருந்து வரோம், வாங்கிட்டு போறோம். வந்து வாங்கிட்டு போறோம். ஆமா, నైట్ ఎన్ని గంటలకు? నైట్ 3 మణి 3 గంటలకు అయితే సంతకు వచ్చేస్తారు. చూడండి, వచ్చేసి సంతలోనే 100 గొర్రెలు అయితే కొనుక్కుంటారు. 100 గొర్రెలు అయితే కొనుక్కొని ఇక్కడ అంగళ్ళలో 100 గొర్రెలు కొనుక్కొని వేస్తారు, తీసుకొని వెళ్ళిపోవడము. ఆడ కేజీ 800తో అమ్ముతారు. ఎంత ప్రాఫిట్ చూడండి. ఇక్కడ ఇది ఎంత పడింది చూడండి, 7,000 పడిందంట. రేపు పోయేస్తారు ఎత్తుకొని పోయేసి. ఎంత పడినాయ్యా జత? 2 కలిపా 27,000 అయితే చెప్తాను. అమ్మ బిడ్డ మంచి గేదెలు ఉన్నాయి, మంచి 2 కలిపి పొట్టాలే. ఇది మేకపోతా 2 మేకే 27,000 అని చెప్తున్నారు. చూడండి, తల్లి బిడ్డ. ఇది దీనికి ఎన్ని నెలలు ఉంటుందా? ఇదిగా నేను వేస్తుంది. చూడండి, బేరం అయితే జరుగుతుంది. అన్న 22,000 అయితే చెప్పినారు. లోపల చెప్పమంటున్నారు. ఓకే, ఇంకా బేరం జరగని ఇంకా వచ్చేసరికి మనం పదం. ఎంత ఎంత రేట్ జత? పిల్ల బిడ్డ వస్తుందా? ప్రతి ఒక్కదానికి పిల్ల ఉందా? ఎన్ని పొట్టాలు ఉన్నాయినా లోపల పిల్లలు? మొత్తం వచ్చేసి 15 పిల్లలు అయితే ఉన్నాయన. 23,000 అయితే చెప్పినట్టు. చూడండి, తల్లి బిడ్డ. ఎంత మాత్రం చెప్తున్నారు రేట్లు? 30,000 జత 30,000. జత 30,000. ఏమైనా తగ్గించుకోరా? చేస్తాండారు మీకు జనాలకు కానీ అర్థమైనప్పుడు ఆటో వృద్ధి అవుతుంది. అందుకోసం అయితే మనం వీడియోలు చేస్తున్నాము, 4 మనుషులు చూస్తారు అని చెప్పేసి. 30,000 చూడండి, 30,000 అయితే చెప్తాండారు పిల్ల. ఇవి 4 పిల్లలు అయితే వస్తాయంట. రాడానికి చూపిద్దరు. అన్న అయితే వచ్చి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. సుక్కూరు బాయ్ అంట. 10 పిల్లలు, 5 దాంట్లోకి పిల్లలు లేవు. 15 గొర్రెలు ఉన్నాయి. 15 గొర్రెలు ఉన్నాయి, 4 పిల్లలు. అది కూడా కాలు కిందనే. ప్రతి ఒక్కదానికి 10 గొర్రెలకు అయితే పిల్లలు ఉన్నాయి. ఒక 5 గొర్రెలకు అయితే పిల్లలు అయితే లేవు. ఇదైతే చూడండి, గొర్రె ఎంతగా మంచిగా వాటంగా ఉండదో. ఎవరికన్నా కాంటాక్ట్ కావాలంటే సుక్కూరు అన్న తనైతే నేను నెంబర్ ఇప్పిస్తాను. మీరు ప్రతి ఇదే వ్యాపారమే కదా, ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది కదా. ఇది అయిపోతాను ఇట్లా ఇంకో కట్ట అనేది రావడం అయితే జరుగుతుంది, కొనడం అయితే జరుగుతుంది. కంటిన్యూగా అన్న అయితే చేస్తాడు. అన్న నెంబర్ అయితే నేను ఇప్పించుకుంటాను. చెప్తారు చూడండి, మీ నెంబర్ చెప్పున. 99 99 63 63 30 30 75 75 31. 31. ఎవరికన్నా అన్నతో కాంటాక్ట్ అయినారనుకో, అన్న చాలా రీజనబుల్ గా అయితే ఇస్తా అని చెప్తున్నారు. ఇవైతే 30,000 చెప్తున్నారు. బేరమే చెప్తాండవా? ఏమన్నా తగ్గుతుందేనా? తగ్గుతుంది. ఏమన్నా తగ్గుతుంది? నీతో వచ్చి డైరెక్ట్ గా డైరెక్ట్ చేసి 25కి ఇంకా ఒకవేళ మీకు రీజనబుల్ గా అయితే రేట్ అయితే అట్లా చెప్తాండారు. మనకు అన్న అయితే బాగా రీజనబుల్ గా వచ్చి మాట్లాడి ఇది కానీ డైరెక్ట్ గా చూసుకున్నారనుకో, ఖచ్చితంగా నేను మంచి రీజనబుల్ రేట్ కి అయితేనే ఇస్తాను అని చెప్తాను. అదే విషయము. ఇంకో విషయం ఏమంటే, రైతులు ఇదిగానే ఆలోచించుకోవాలా. ఇంటి దగ్గర ఉండి ఇక్కడ సంతలో రేట్ ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా వీడియోలలో పెట్టడం వల్ల ఇంటి దగ్గర కానీ ఇదే రేట్ అమ్ముతాండారే, మార్కెట్ రేటు. మేము టెంపో వేసుకొని వచ్చి ఇంత కష్టపడి ఇక్కడ మార్కెట్లో పెట్టి గేటు ప్రతి ఒక్క మేకకు 30 రూపాయలు కట్టి మళ్ళా మేము ఇక్కడ సంతలోకి తీసుకొని వచ్చేది ఎంత ఇబ్బంది ఉండదు. కానీ రైతులు డైరెక్ట్ గా ఇంటి దగ్గరే ఈ మార్కెట్ రేటు, ఈ సంతలో ఏం రేట్ అయితే ఆ రేటే చెప్తున్నారంట. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇది మీరు ఆలోచించుకోవాలా. సుక్కూరులో తన ఎప్పుడు అయితే గొర్రెలు అయితే కంటిన్యూగా ఉంటాయి. ఏ ఊరునా? మాది చేనేత నగర్ అంటే మదనపల్లి అంగళ్ళు మధ్యలో ఉంటుంది చేనేత నగర్ అని చెప్పేసి. అన్నతో కాంటాక్ట్ కాండి. మొత్తం ఇది 60. ఇప్పుడు ఉండేది 15.
15 ఉన్నాయంట. 60 గొర్రెలు తెచ్చింటే మీ అన్న చూడండి కొంచెం డైరెక్ట్ గా వచ్చింటే ఎంత రీజనబుల్ గా అమ్మేసినాడో. 60 అంటే సుమారుగా 45 దాకా అమ్మేసినాడు. ఇంకా 15 మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్నని కాంటాక్ట్ కండి, కంటిన్యూగా బిజినెస్, మంచి బిజినెస్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎంత చెప్తాను అన్న ఇది జత? 30,000 చెప్తాడారంట. మీరు ఎవరన్నా ధైర్యం ఉంటే కొనుక్కోండి. మాకైతే ధైర్యం లేదు, మీకు రైతులకైతే ధైర్యం ఉంటుంది. 30,000 అంటే చెప్తున్నారు చూడండి. ఇంకా దగ్గరికి వచ్చి మాట్లాడితే అంగళ్ళ సంతలో చాలా రీజనబుల్ గా ఉంటుంది. 25 నుంచి 30 మధ్య అని రేట్ అయితే చెప్తున్నారు చూడండి. ఇది అన్నది ఇది. ఏం పేరు? చూడు, వైన్ డైరెక్టర్ అన్న. భలే బాగున్నాయి చూడండి. ఎందుకు పిల్లలు లేవునా దీనికి? ఎన్ని అయింది ఎటువా? ఇంకా ఎన్ని రోజులు పడుతుందా? 3 నెలలు పడుతుందని చెప్తున్నారు చూడండి. చూడండి, ఇవైతే 25-26 అయితే చెప్తున్నారంట అన్నోళ్ళు. నా మీవేనా? మీవు కదా అన్నవే, కానీ అన్న వీడియో వద్దంటున్నారు చూడండి. 25 నుంచి 26,000 చెప్తున్నారు జత. ఇది 25 నుంచి 26,000. ఓకే, దీనిలోనైతే మనం రేట్ అయితే తెలుసుకున్నాము. పనులు ఏం లేదంట చూడండి. నా చూపించిన చూడు, 2 బండ్లతో ఉన్నది చూడు. నా ఏదో ఒకటే కదా పల్లె ఉండేది, అన్ని వేయిందా కదా? అన్ని వేయం లేదు, ఏదో ఒకటి. ఇదైతే పల్లె అయింది, మిగిలిందేటివంతా పనులు వేయం లేదు. ఎంత చెప్తాను నా జతవి? నా 30,000 అయితే అన్న జత చెప్తాను చూడండి. 30,000. చూడండి, ఇవి జత 24,000 అయితే ఉన్నాయంట. ఇవి జత 24,000. ఎన్ని ఉన్నాయి మొత్తం కలిపి? 100 గొర్రెలు ఉన్నాయా? 100 జీవాలు, 100 పొటాన్లు ఉన్నాయా? ఎంత చెప్తాండారు జత? జత అన్నోళ్ళు అయితే 32,000 చెప్పినారు. ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? ఇవి ఎన్ని కేజీ? కదిరవతల మల్లేపల్లి నుంచి అయితే వచ్చినారంట. చూడండి, ఒకటి మనం ఏమారినామనుకో వెళ్ళిపోతా అంటాయి. ఎందుకంటే ఇది అంగళ్ళు పెద్ద సంత, దీనిలో కొంచెం స్పేస్ గానీ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకోసం అయితే ఇవి 100 జీవాలు అయితే మన అన్నోళ్ళు అయితే తెచ్చినారంట. అన్న దగ్గర నిన్న ఇది మటన్ ఎంత పడచ్చునా? ఉన్ని ఏం చెప్తాను? 24 గంట చూడండి. ఇది రేటు ఏం చెప్పినావు జత? 1,70,000. ఎన్ని ఉన్నాయి మొత్తము? 20 ఉన్నాయి. 20 ఉన్నాయంట. 1,70,000 అంట. దీని మొత్తం చూద్దురు ఉండండి. ఎన్ని పోతులు ఉన్నాయి? అన్ని మేకలేనా? పోతులు ఒకటి కానీ లేవు. 20 పిల్లలు ఉన్నాయంట. 1,70,000 అంట చూడండి. 1,70,000. ఇది కథ. యా ఊరు నుంచినా? యా ఊరు? ఎర్రబల్లి నుంచి అంట. 1,70,000. ఏం చెప్పినారు జత? చూడండి, ఇవి 14,000 అయితే చెప్తాన్నారంటే చూడండి. ఫార్మింగ్ పర్పస్వి 14,000 అయితే అన్నోళ్ళు చెప్తాన్నారు చూడండి. ఇవి
సరే అవి 14.5 7 14.5 చూడండి అంగళ్ళు మార్కెట్లో 14.5 చెప్తున్నారు. ఇంకోటి అడిగా చూడండి, ఇవి రేట్ వచ్చి మార్కెట్ రేటు 12,500 అంట. 12,500 జత ఇవి. ఇవి ఒక్క మచ్చ ఉంటుంది, నల్ల మచ్చ 12,500. ఓకే, థ్యాంక్ యూ. చిన్న మండెం ఈ ఊరే అంటివే చూసా, చిన్న మండెం నుంచి వచ్చినారంట అన్నోళ్ళు. ఇవి పొట్టేళ్ళు అయితే చూసుకోండి. ఎన్ని నెలలు ఉంటాయినా దీనికి? సంవత్సరం పిల్లలు అంటున్నారు. నాకు తెలిసి 8 నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లలు ఉంటాయి. ఇవి 28,000 చెప్తున్నారు చూడండి. ఇప్పుడు బక్రీద్ టయానికి మంచిగా బ్రీడింగ్ అయితే అయిపోతుంది. 28,000 అయితే చెప్తున్నారు. మీరు కంటిన్యూగా బిజినెస్ చేస్తారా? నెంబర్ చెప్పు. 9885 022 97. అన్నోళ్ళని అయితే తీసుకోండి. కంటిన్యూగా వీళ్ళ దగ్గర అయితే పొట్టేన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కంటిన్యూగా బిజినెస్ అయితే ఉంటుంది. అన్ని సంతలకు పోతారు. చిన్న మండెం, పెద్ద మండెం, గాలివీడు, కదిరి అన్ని సంతలకు పోతారు. ఇవైతే చూసుకోండి. రీజనబుల్గా అనిపిస్తే మీరు ఫోన్ చేయండి. 24 నుంచి 28 లోపల అయితే రేట్ చెప్తున్నారు. బేరం అయితే ఆడుకోవచ్చు. చూడండి, ఇవి మటన్కి సంబంధించిన పొటేన్లు. అంగళ్ళలో అయితే ప్రతి వారం మనకు మటన్ పర్పస్ కోసం, కటింగ్ పర్పస్ కోసం అయితే దొరుకుతాయి. 12,000 అయితే చెప్తాండారు. ఒక్కో పిల్ల 12,000 చెప్తాండారు. ఇంకా మనకు తగ్గే రీజన్స్ కానీ ఉంటాయి. మనం అడిగే దాన్ని బట్టి, ప్లస్ మనం తీసుకునే విధానము, మొత్తం లాట్ తీసుకుంటామా లేకపోతే సింగిల్ పీస్ తీసుకుంటామా, దాని మీద రేట్లు ఆధారపడి ఉంటాయి. ఇది అంగళ్ళు సంతలో. ఇవి కటింగ్ పర్పస్ పొట్టేన్లు. ఇవి ఇక్కడ కానీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కానీ మీకు చూపిస్తాను. ఇవి కానీ కటింగ్ పర్పస్వే. ఈ ఎర్ర పొట్టేన్లు అంటారు. ఇవైతే మనకు ఇంకో రేట్ అనేది అయితే ఉంటుంది. అక్కడ 12,000 అయితే ఉంటుంది. ఇవి 12,000 13,000. ఇవి చూడండి, ఒక సుట్టు కొంచెం దాంట్లోపైన ఇంకా కొంచెం సుట్టు బాగా పెద్దగా ఉన్నాయి. 13,000 అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. అంగళ్ళు సంతలో ఈ మాదిరిగా రేట్లు ఉంటాయి. ఇవంతా కటింగ్ పర్పస్ పిల్లలు. ఇప్పుడు ఇంకా రిటర్న్ పోయే వాళ్ళ మాదిరిగా ఉంటారు. ఏ ఊరు నుంచి నా వచ్చిండేది? గోరంట్ల నుంచి అన్నోళ్ళు వచ్చినాయి. మీ దగ్గర ఎప్పుడు ఎర్ర పొట్టేన్లే ఉంటాయనా? అన్నోళ్ళ దగ్గర గోరంట్ల నుంచి వచ్చినారంట. ఎప్పుడు అయితే ఇక్కడ అంగళ్ళ సంతకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసి కటింగ్ పర్పస్ కోసం అయితే మనము ఇవైతే తీసుకొని పోవచ్చు. ఓకే, 24.5 చెప్తాన్నారంట చూడండి. ఇవి 7 ఉంటే 1,000 రూపాయలు తగ్గించుకొని తీసుకోవచ్చు. ఇవి చూడండి, అన్నోళ్ళు 44,000 అయితే చెప్తాండారు. అంగళ్ళు మార్కెట్ ఇది. జత 44,000 ఇవి. ఎందుకంటే రైతులు చాలా ముఖ్యంగా గమనించుకోవాలా. అక్కడ ఈ మార్కెట్ రేట్ అయితే మీరు పల్లెలలో చెప్పొద్దండి. ఎందుకంటే చాలా మంది అక్కడ నుంచి పట్టుకొని వచ్చి ఎక్స్పోర్ట్ చేసి మధ్యలో పిల్ల పంచేట్ అయిపోతుంది. తీసుకొని ఇక్కడ ఎంతో కష్టపడి ఎండకు నిలబడుకొని మరీ అమ్ముతారు. అందుకోసం రైతులు అయితే చూసి కొంచెము డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వస్తే 1,000-2,000 తగ్గించుకొని చెప్పండి. ఎందుకంటే రీజనబుల్గా చెప్తే వాళ్ళది కానీ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు మీరు మార్కెట్కి వచ్చే పని లేకుండా అక్కడే డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రము మీరు కొంచెం రీజనబుల్గా అయితే చెప్పండి. రైతులు అనేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు బాధపడుతుండేది రైతులు ఇదే. ఏమంటే మనం రేట్లు చెప్తా అంటే ఈ రేటే డైరెక్ట్గా ఆడగానే రేట్ డైరెక్ట్గా చెప్తాండారు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ విషయంగానే పెట్టుకోండి. అందరి వ్యాపారాలు బాగుంటాయి, మనము తినచ్చు, ఎదుటి వాళ్ళు కానీ మన వల్ల వ్యాపారం అనేది కొంచెం వృద్ధిగానే అవుతుంది. ఓకే అండి. రైతులు మాత్రము ఈ విషయం తెలుసుకోండి. చూడండి, 35,000 చెప్తాడు. చిన్నపిల్లలు కదా ఎట్లా గురించి వచ్చేది చెప్పండి. మీరే చెప్పండి. రైతులు డైరెక్ట్ గా ఒక మాట చెప్పండి. రైతులు చెప్తే వింటారేమే? అవును. నువ్వు కాకపోతే మీ తాత చదువుకుంటారు. ఏడా మీరు ఎండకు ఎంత అగసాట్లు పడతాండారో వాళ్ళకి తెలియదు. చూడండి 40 కొడుతూ మనకొచ్చినామా 7 అగసాట్లు పడతాండి చూడు. అవునవును. పొద్దున్నుంచి 4 మంది చుట్టూ కావులే. రైతులు ఆడ మాత్రం డైరెక్ట్ గా 44,000 45,000 జత చెప్తారు. చెప్తే ఈడ ఇంత ఎండకు గేట్ కట్టి ఈడ బండిలో పిలుచుకొని వచ్చేది ఎట్లా అని అన్నోళ్ళే బాధపడుతున్నారు. చూడండి, మీరు కానీ కొంచెం సహకరించినారనుకో రైతులు, అన్నోళ్ళకి కానీ బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది. అంతే కదా పులా?